మీద ఉంది కనుక ఎప్పుడు విడిచిపెట్టు. ఒక విద్యార్థి జీవితం గమనిస్తే దైవజనమా 6 సంవత్సరాల వయసులో బడిలో జాయిన్ ఒక కోరిక పుట్టిస్తాం మనం. నాన్న గవర్నమెంట్ జాబ్ నువ్వు సంపాదించాలా. ఏ జాబు? గవర్నమెంట్ జాబ్. ఎప్పుడు వేస్తా విత్తనవాడికి 6 సంవత్సరాల వయసులో వాడు మనసులో విత్తన విత్తనం గవర్నమెంట్ జాబ్ సంపాదించాలా. ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికి పట్టే సంవత్సరం 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాల జీవిత యాత్రలో నీ కొడుకో నీ కూతురో ప్రయాణమైతే 20 మెట్టులు ఎక్కగలిగితే ఈ మెట్టులు ఎక్కే సమయంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, రకరకాల మెంటల్ టెన్షను, రకరకాల మానసిక ఒత్తిడి వచ్చినా ఖచ్చితంగా నేను పాస్ అవ్వాలనే ఉద్దేశం కలిగిన వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళి ఉద్యోగంలో ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేని మీద ఎంత నమ్మకం ఉంచావు అంటే పరిపూర్ణంగా నీ భూమి మీద నమ్మకం ఉంచావు. జీవితకాలం నీ చదువు పట్ల పరిపూర్ణ నమ్మకం ఉంచు. 20 సంవత్సరాలు దేవుడు ఎంతకాలం నమ్మకం ఉంచారు? నువ్వు ఎంతకాలం నీ నమ్మకం దేవుడి మీద ఉంది? ఎంతకాలం నిరీక్షణ కలిగిన వాడిగా దేవుడి సన్నిధిలో ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించాయి. ఒక రైతు భూమి నమ్ముకున్నవాడు జీవిత కాలం అంతా సారవ పండకపోయినా దాల్వ పండకపోయినా అనుకుంటాడు మరో సంవత్సరం విత్తుతా అనుకున్న ఆ వ్యక్తి జీవిత కాలం అంతా కష్టపడుతూ పండించాలా, పండుగ. భూమి మీద ఉన్న రైతు నమ్మకం జీవిత కాలం అయితే, చదువుకున్న విద్యార్థి నమ్మకం ఒక 25 సంవత్సరాలు అయితే, క్రైస్తవుడా దేవుడి మీద నమ్మకం నీకు ఎన్ని సంవత్సరాలు రా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే భూమి కంటే నీచమైన వాడు దేవుడా? భూమి కంటే పనికిరాని వాడు దేవుడా? నీ చదువు కంటే తక్కువ కలిగిన వాడు దేవుడా? ఆలోచించాయి. భూమి మీద ఉన్న నమ్మకాన్ని, నిరీక్షని, గుండెల విశ్వాసాన్ని కలిగించిన దేవుడి మీద పెట్టే మనుషులు ఉన్నారు. ఆలోచించి ఒక 4 సంవత్సరాలు దేవుని బాగా నమ్ముతావు, తర్వాత ఏమో. కానీ చదువుని 20 సంవత్సరాల పాటు జీవిత యాత్ర నమ్ముకుంటూ వెళ్ళిపోతావు. 5వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ 20 సంవత్సరాల పాటు నీకు వద్దోరా సత్త తెలియ గ్యారంటీ లేదు. నీకు ఉద్యోగం వద్దోరా నీకు గ్యారంటీ లేదు. కానీ నీ గుండెల్లో నమ్మకం చదవాలా, చదివితేనే ఉద్యోగం. రైతుగా భూమి దున్నితేనే పంట.